హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా ఈజీగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా చేయగలిగేటువంటి ఎగ్ బిర్యానీని స్టెప్ బై స్టెప్ ఎలా ఈజీగా చేయొచ్చు అనేది అయితే ఈరోజు చూపించబోతున్నానండి. చాలా చాలా ఈజీగా, చాలా టేస్టీగా, మనకి టైం లేనప్పుడు ఏం చేసుకోవాలి అని ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే మనకి చాలా బాగా కుదురుతాయి. అలాగే మనము కడుపు నిండా కూడా తిన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుందన్నమాట. అయితే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక పెద్ద కుక్కర్ అయితే పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వీటిని సగం సగం 50-50 అనేది డివైడ్ చేశాను. ఎందుకంటే కొద్దిగా మనము ఏ బిర్యానీ చేసిన బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చాలా చాలా టేస్ట్ అనేది మనకి ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. అందుకనేసి ఒక సగం ఆనియన్స్ వచ్చేసి నేను ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేపేసుకొని పక్కన సపరేట్ చేసేసుకుంటున్నాను ఒక ప్లేట్లో పెట్టుకునేసి. ఇప్పుడైతే అదే ఆయిల్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, ఉప్పు ఇవన్నీ వేసి ఒకసారి అయితే మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఈ పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ చక్కగా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకునేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఘాట్లు పెట్టుకోండి, వేసుకోండి. లేదు అని అంటే గుడ్లు పేలిపోతాయి అన్నమాట. అంటే పేలి మన మొఖాల మీద, చేతుల మీద ఇలా పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎగ్స్ అనేవి చక్కగా ఘాట్లు పెట్టుకున్నామంటే అందులోకి ఆయిల్ లోపల వరకు వెళ్ళి చక్కగా ఈ విధంగా ఫ్రై అవుతాయి. ఎగ్గుకున్న పైన ఉన్న స్కిన్ అంతా కూడాను చక్కగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్లో బ్రేక్ చేసుకున్నటువంటి ఒక 3 కానీ 2 ఎగ్స్ కానీ ఈ విధంగా వేసుకొని ఆయిల్ అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ ఫ్రై చేసుకొని బిర్యానీలో కలుపుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ఎగ్ బిర్యానీ తింటున్నప్పుడు బాయిల్డ్ ఎగ్ కాకుండా ఇలాంటి ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఎగ్ కూడా వేసుకున్నామంటే బిర్యానీకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా బాయిల్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే ఎగ్ని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో ఒకవేళ మీకు ఇక్కడ ఆయిల్ కనుక సరిపోకపోతే ఆయిల్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. నాకైతే అది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా చెక్క, మొగ్గ, మరాఠీ మొగ్గలు, అలాగే స్టార్ పువ్వు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మిగతా హాఫ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఎప్పుడైనా మనకి మసాలా కూరలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసేటువంటి రెసిపీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు రెడీ చేసుకుంటేనే మనకి స్మెల్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ ఫ్రెష్నెస్ అనేది మనం ఫీల్ అవుతామన్నమాట. ఇప్పుడు ఒక 2 చిన్న సైజు టమాటాలని ఈ విధంగా వేసుకొని స్కిన్ అనేది టమాటాల పైన ఉన్న స్కిన్ అనేది సపరేట్ అయ్యేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపు, కారము, ధనియాల పొడి, అలాగే బిర్యానీ మసాలా, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని చక్కగా ఈ స్పైసెస్ అన్నీ ఆ మసాలాలు ఈ టమాటాలో ఆయిల్లో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా స్పైసీగా తినాలి, మనకి మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కప్పు ఫ్రెష్గా ఉండేటువంటి పెరుగు, ఈ పెరుగును కూడా వేసుకొని చక్కగా బాగా కలుపుకునేసేయాలి, ఉంటలు అనేవి ఏమీ లేకుండా. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను. బాస్మతి రైస్ కనుక తీసుకుంటే బాస్మతి రైస్ అయితే నానపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. నార్మల్ రైస్ అయితే ఖచ్చితంగా ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోండి. రైస్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట, పొడి పొడిగా. ఇదిగోండి నేను 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకొని ఈ విధంగా ముందుగా 1కి 4 సార్లు వాష్ చేసుకొని నానపెట్టుకున్నాను ఒక 10 నిమిషాల ముందు. ఫస్ట్ ఎసురు అయితే పోయట్లేదు, ఫస్ట్ రైస్ను వేసి ఈ మసాలాలో చక్కగా రైస్కి పట్టించి ఆ తర్వాత వాటర్ పోస్తే కనుక ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో బియ్యం అనేది చక్కగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను. అంటే నేను 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను కదా, 3 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకునేసి చక్కగా కలుపుకునేసి ఉప్పు, కారం, స్పైసెస్ అన్నీ సరిపోయాయా లేదా అనేసి ఒకసారి అయితే టేస్ట్ చేసుకునేసి ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే మనం వాటర్ అన్నీ వేసేసి కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి.
ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే సాల్ట్ అసలు వేయలేదు కదండి ఫస్ట్ నుంచి, అందుకని ఇప్పుడైతే వేసి చక్కగా కలిపేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్గును కూడా, అదే ఫ్రై పెట్టుకున్నటువంటి ఎగ్గును కూడా వేసి చక్కగా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు కూడా ఈ విధంగా పైన కట్ చేసి చిన్నగా కట్ చేసి వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అలాగే బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా మనము ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ బాయిల్ చేసేసుకొని రైస్ అంతా అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తాం కదా, అప్పుడైనా పైన వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇప్పుడే వేసేస్తున్నాను. ఇప్పుడు మనము బాయిల్ చేసి ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్, అవి కూడా పెట్టేసుకునేసి చక్కగా ఒక్క ఉడుకుతుంది అనగా మనం కుక్కర్ మూతనైతే పెట్టేసుకునేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్, హై ఫ్లేమ్లో అయితే 1 విజిల్ అయితే సరిపోతుందన్నమాట. హై ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్, మీడియం ఫ్లేమ్లో అయితే 1 విజిల్ అయితే సరిపోతుంది. ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు కుక్కర్ మూతను అయితే పెట్టేసి నేనైతే ఒక 2 విజిల్స్ అయితే రప్పించాను హై ఫ్లేమ్లో పెట్టేసి, ఎందుకంటే స్కూల్ టైం అవుతుంది, సో త్వరగా అయిపోవాలి అనేసి నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టేసి ఈ విధంగా అయితే చూడండి ఎంత చక్కగా ఎంత ఎమ్మీగా వచ్చిందో కదా. చూస్తుంటేనే మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా ఈజీగా మనకి ఒక 10 to 15 మినిట్స్లోనే మనం ఎగ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ రెసిపీ అనేది మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చుంటే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీరు ఇచ్చే లైక్ ఏదైతే ఉందో వీడియో అనేది ఇంకొంతమందికి పుష్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.